రాజీనామా చేసి ఇంకో పార్టీలో ఇంకో ఎంపీ తెచ్చుకోవాలి. ఈ రోజు వరకు పోరాడిన వాళ్ళు అందరూ కూడా, అందరూ అంటే మళ్ళీ అందరిలో కొందరు ఉంటారు కదా అని నేనేం ఇట్లాంటివి ఏం చెప్పను. మ్యాక్సిమం అందరూ అంతే. బీసీని ముందర పెట్టాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి, ఎస్సీలను ముందర పెట్టాలి, ఆర్థికంగా లబ్ధి పొందాలి. గింతే కదా వీళ్ళు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కదా చిత్తశుద్ధితోని బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము, ఇయ్యాలి అని మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో మాట్లాడిన పార్టీ ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. మేము కామారెడ్డిలో మాట్లాడినాకనే కదా మీరందరూ వచ్చి, మీరందరికీ జ్ఞానోదయం జరిగింది. మళ్ళీ మీరందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీకి నీతులు నేర్పడము, పాఠాలు నేర్పడం ఏందో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఎన్నికలు జరుగుతాయా అంటే ఏంటి? ఎన్నికలు జరగకూడదు, గ్రామాల్లో సర్పంచులు రాకూడదు, యువ నాయకులు రాజకీయాల్లోకి ముందుకు రాకూడదు. మ్యాక్సిమం యువత అంతా రాజకీయాల్లోకి వచ్చేది ఇక్కడ నుంచే కదా మేడం. వార్డు మెంబర్లు గానో లేకపోతే సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇట్లనే వస్తారు యువకులు రాజకీయాల్లోకి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేమందరం ఎట్లా వస్తాం? ఇప్పుడు నాకు వచ్చి ఎమ్మెల్యే టికెట్ అన్నట్టు ఇస్తారా? ముందు ఈ సర్పంచ్, ఈ వార్డు మెంబర్ చేయి, ఈ కార్పొరేటర్ చేయి, ఈ కౌన్సిలర్ చేయి అని చెప్పి ఇంత 5 ఏళ్ళ అనుభవం వచ్చినాక బాగా చేసిరని ప్రమోషన్ ఇస్తారు. సో యువత రాజకీయాలకు రాకూడదు, గింతే. అయితే వీళ్ళు ఏమంటారు? పొద్దున్న లేచి ఏమంటారు అంటే జనగణన తప్పు, జనగణన తప్పు, జనగణన తప్పు అంటారు. చేయండి సార్, మీరు చేయండి. మీరు లెక్క ప్రకారం ఎప్పుడు చేయాలి? 2020లో చేయాలి. 2020 ఎందుకు చేయలేదు అంటే కోవిడ్ వచ్చింది అన్నారు. సరే పోనీ ఎగ్జామ్షన్ 2021లో చేయొచ్చు కదా, పోనీ వదిలేద్దాం. 22లో చేయొచ్చు కదా, 23లో చేయొచ్చు కదా, 24లో చేయొచ్చు కదా, అన్ని వదిలేండి సార్, 25లో చేయొచ్చు కదా. మొదలుపెట్టి నేను మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది నాకు ఇప్పటికీ గుర్తుంది మేడం. ఈ వేదిక పైన ప్రేక్షకులకు, యోయోటీవీ ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది నాకు ఇప్పటికీ గుర్తుంది. అదే 2-3 రోజుల క్రితమైనట్టే అనిపిస్తుంది. కానీ చూసే సంవత్సరం వచ్చింది, మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాల్సిన పరిస్థితికి వచ్చినాం. ఇప్పటి వరకు మీరు చెయ్యరు. చేసిన వాళ్ళని తప్పుల తడాక అంటారు. మరి తప్పుల తడాక అన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు శాసనసభలో చట్టం మీద సంతకాలు ఎందుకు పెట్టారు? అది అడగండి అంటే లేదు అట్లా కాదు, అది మీరు మతాలకు ఇచ్చారు. మతాలను ఏడుందయ్యా మీరు చట్టంలో చూపెట్టండి అంటే మా పార్టీలో కొట్లాటలు ఉన్నాయి, అందుకే మేమేమో మాట్లాడుతున్నాం, ప్రస్తుతం మాట్లాడతారు. వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు, నేనేం చెప్తలేదు. కాబట్టి మీకున్నటువంటి కన్ఫ్యూజన్ని పార్టీ పైన, ప్రభుత్వం పైన రుద్దాలన్నదే మీ అంతిమ లక్ష్యం. ఏమన్నట్టు క్యాప్ ఉంది రిజర్వేషన్ల మీద, మార్చండి సార్. తీర్పు మీద తీర్పులు, ఎన్ని తీర్పులు ఇవ్వాలి? నిన్నటిగాక మొన్ననే మనం చూసినాం కదా, మనమే మాట్లాడుకున్నాం కదా, గ్రూప్ 1 ఆఫీసర్లకు తీర్పు వచ్చింది, దానిపైన ఇంకో తీర్పు వచ్చింది. అట్లని క్యాప్ మీద ఇంకో తీర్పు ఇవ్వండి. ఎప్పుడో 92లో ఎవరో జడ్జి గారు ఇచ్చిపోయినరు అని అంటారు. 92లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, అప్పుడున్నటువంటి జనాభా ఏంది, అప్పుడున్నటువంటి విద్య ఏంది, అప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఏంటి, పరిణామాలు ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంది? మార్చండి సార్. ఆ క్యాప్ ఏందో మార్చండి. మీరు ఈడబ్ల్యూఎస్ ఎవరిని అడిగి తీసుకొని వచ్చారు? నోట్ల బంద్ ఎవరిని అడిగి తీసుకొని వచ్చారు? అన్ని రాత్రికే చేసింది కదా. ఆఖరికి మానవులు సహజంగా హక్కుగా జీవించాల్సిన విషయాన్ని కూడా మీరు కనీసం క్యాబినెట్ లేదు, మీ ప్రభుత్వంలో ఒక కౌన్సిల్ లేదు, ఏం లేదు. ఓవర్ నైట్లో లాక్డౌన్ అని ఒక టక్కున ఒక నిర్ణయం తీసేసుకున్నారు కదా. అట్లనే క్యాప్ను కూడా ఎత్తేయండి. ఏముంది? ప్రజలకు చాలా మంది యువకులకే మంచి జరుగుతుంది కదా. ఈరోజు ఏమన్నంటే 6 గ్యారంటీలు ఫెయిల్ అయినా అంటారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఇంతకు మించి వీళ్ళ దగ్గర ఇంతకు మించి ఏం లేదు. 6 గ్యారంటీలు ఏమేమి ఫెయిల్ అయినా చెప్పండి అని నాతో పాటు అనేక మంది అనేక వేదికలపైన మా కాంగ్రెస్ వాళ్ళు అడిగితే ఇది ఇచ్చిందంటే ఇది ఇచ్చారు, ఇది ఇడిచిపెట్టరు, ఇది ఇడిచిపెట్టారు, అది చెప్పినవన్నీ ఇడిచిపెట్టండి అంటారు. వీళ్ళు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి వీళ్ళు ఆనాడు 2014 కన్నా ముందు చెప్పినటువంటి హామీలు ఏంటి? ప్రతి పేదవాడికి కూడా 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు కదా. ఏడుకైనా 15 లక్షల గురించి చెప్పండి అంటే లేలే మేము అట్లా చెప్పలేదు అని అంటారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు వేస్తామన్నాం కదా అంటే వేస్తాం, ఇప్పుడేం పోయింది అంటారు. వీళ్ళు వచ్చి మళ్ళీ ఈడ మాట్లాడతారు. అట్లా 7 సంవత్సరాలుగా జిఎస్టీ పేరు మీద నెలకు 15,000 రూపాయలు దోచుకున్నాం మేమని మీ ఎంపీలే ఒక ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పారు కదా. మీకు నెలకు 15,000 రూపాయలు మిలిగిస్తున్నాము, ఇంతకన్నా మంచి ఏం జరగాలి అని అన్నారు. అంటే దాని అర్థం ఏంది? 7 సంవత్సరాలు మేము 15,000 దోచుకున్నామనే కదా దాని అర్థము. మీరు వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్తో ఉన్నటువంటి రూపాయి మారకం విలువ ఎంత, దాన్ని మీరు ఎంతకు తీసుకొస్తామన్నారు. ఈరోజు ఎంతకు తీసుకొచ్చారు మీరు? అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి ఈరోజు మనందరి మెడకు గుదిబండగా మార్చింది మీ వల్లనే కదా. ఆ రోజు మీరు ఆ మాట అనకపోయింటే, అక్కడ ఆయన గెలవకపోయింటే ఈరోజు ఇట్లాంటి పరిస్థితులే వచ్చేవి కావు. మీరు ఆపరేషన్ సింధూర్కి సీజ్ ఫైర్ పోయేటోళ్ళు గారు, నేనే ఆపినని చెప్పి ఆయన ఐక్యరాజ్య సమితి మీద మాట్లాడితే కూడా వీళ్ళు ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి. వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీకి పాఠాలు నేర్పిస్తారు. వీళ్ళు ఇప్పుడు అంటే 46% రిజర్వేషన్ ఇస్తారంట పార్టీ పరంగా. కాంగ్రెస్ పార్టీ దీని చట్టంలో ఫెయిల్ అవుతారంట 46% ఇస్తారంట.
ఏదో చెప్పాలి కాబట్టి వేగ్గా చెప్పొద్దు. 46% ఇస్తారా వీళ్ళు? నిజంగా మాట కట్టుబడి ఉంటారా? నేను మాట ఈ వేదిక పై నుంచి ప్రామాణికంగా తీసుకుంటా.